లేలే ఆ తప్పు సారు రూల్స్ ఒప్పుకోవు అన్నారనుకో పెద్ద సారు ఊకుంటాడా? నువ్వేందివయ్యా నాకే చెప్తున్నావు, నాకంటే ఎక్కువ తెలుస్తుందా నీకు అని కోపానికి వస్తారు. అది తప్పైనా ఒప్పైనా నచ్చినా నచ్చకున్నా అబ్బా సూపర్ సారు, కిరాక్ చెప్పిండ్రు సారు, మీరు చెప్పినట్టు చేస్తేనే మస్తు ఫాయిదా సారు అన్నారనుకో ప్రమోషను ఎంతో ఫాయిదా. అంతే కదా మరి, పవర్లున్నోళ్ళు ఎట్లా చెప్తే గట్ల నడవాల్సిందే. మరి తప్పని తేలితే దానికి జిమ్మేదారీ ఎవరు తీసుకోవాలి? లీడరా ఆఫీసరా? కాళేశ్వరం ఎంక్వైరీలో అసలు ఎంక్వైరీ ఇప్పుడు సురువయ్యింది. అవు మళ్ళా కేసీఆర్ సార్ కు నోటీసులు పంపింది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. వచ్చే నెల 5 తారీఖు నాడు కమిషన్ ముంగట్కి వచ్చి అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి పాత సీఎం సారు. అట్లనే అప్పటి ప్రాజెక్టుల మంత్రి హరీష్ రావు సార్ 6 తారీఖు నాడు, పైసల మంత్రి ఈటెల సార్ 9 నాడు రావాలని వీళ్ళకు కూడా నోటీసులు అందినాయి. అయితే 6 రోజులలో కమిటీ రిపోర్టు సర్కార్కి అందుతుందని ప్రచారం అయితే కమిషన్ టైం ఇంకో 2 నెలలు పెంచింది. ఇక ఇలా 3కి నోటీసులు. కాళేశ్వరం కేసులో లీడర్లకు నోటీసులు అందుడు ఇదే తోలుతా. మరి ఏడాది కెంచి కమిషన్ ఎంక్వైరీ నడుస్తుంటే ఇప్పటికి పెద్ద ఇంజనీర్లు, చిన్న ఇంజనీర్లు, ఆఫీసర్లు, ఐఏఎస్లు, కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు, పనులు గుత్తకొట్టిన వాళ్ళు, మేస్త్రీలు, ప్రాజెక్టుల గురించి తెలిసిన వాళ్ళను ఇట్లా 109 మందిని పిలుచుకొని వాళ్ళు చెప్పిందంతా రికార్డు చేసి పెట్టిండ్రు. ఎవరని మందలు ఇచ్చినా మాదేంది, అప్పుడు సీఎం సార్ ఎట్లా చెప్తే గట్లా చేసినాము, సార్ ఎట్లా చేయమంటే అట్లా చేసినాము, సార్ సలాల మీదకెళ్ళి నడిచినామని చెప్పిరాట. ఇదే రిపోర్ట్లకు గినెక్తదాయే. మరి అందరు కేసీఆర్ గారి పేరు చెప్తే ఆయన ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అనేది రేపు కోర్టు అడిగే ఛాన్స్ ఉంటుంది. అగో గందుకే కాళేశ్వరం నేనే కట్టినని చెప్పే పాత సీఎం సార్ కు నోటీసులు పంపిరు 5 నాడు విచారణకు రావాలని. కూకొని పోతానికి అసెంబ్లీకే రాని పెద్ద సారు ఇక విచారణకు వస్తాడా అనేది అందరు డౌట్. లేకుంటే కాగితం మీదనే రాసి పంపుతాడో చెల్ నన్ను పిలుచుడేందని సీదా హైకోర్టుకే పోతాడో. ఆల్రెడీ సర్కార్ కందిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లా ప్రాజెక్టును ఆత్రమాత్రం కట్టిరు, ఆగమాగం చేసిరు, రూల్స్ పాటియలేదు, మట్టి టెస్టింగ్ మంచిగా చేయలేదు, కట్టవలసిన జాగాలు కట్టలేదని ఉంది.